అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వి ఫర్ వొకాబులరీ ఇన్ తెలుగు. లాస్ట్ వీడియోకి కామెంట్స్ చాలామంది కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. వాళ్ళ పేర్లు చెప్తాను. విజయ గారు, శరత్ గారు, తర్వాత జనార్దనం గారు, రామకృష్ణ గారు కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. మిగిలిన వాళ్ళు కూడా తప్పైనా పర్వాలేదు, కరెక్ట్గా ఆన్సర్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోకి కామెంట్స్ ఇంకా ఎక్కువ మంది ఆన్సర్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూద్దాం. ఈరోజు మనం చేసే పనులు ఇంట్రెస్టింగ్ వెర్బ్స్ నేర్చుకుందాం. ఈరోజు ఫస్ట్ మనం ప్రీవియస్ వీడియోలో నేను మీకు ఇచ్చినటువంటి ఛాలెంజ్ ఆన్సర్ అనేది తెలుసుకుందాం. నేను మీకు ఇచ్చిన ఛాలెంజ్ వచ్చేసరికి సివిక్. దీని గురించి ఫుల్ ఫ్లెడ్జెడ్గా నేర్చుకుందాం. ఇప్పుడు సివిక్ ఎలా పలకాలి, సివిక్ అని పలకాలి, తెలుగులో ఎలా పలకాలి అనేది కూడా ఇచ్చాను చూడండి. సివిక్ అంటే పౌర సంబంధిత, లేదు అంటే స్థానిక సంస్థకు చెందిన, నగర లేక పురపాలక సంఘానికి చెందిన. అసలు ఇదంతా కాదు, మనకు అర్థమయ్యే భాషలో నేను చెప్తాను వినండి. పట్టణము లేదా గ్రామం లేదా సమాజానికి సంబంధించిన పౌరుల బాధ్యతలు లేదా హక్కులకు సంబంధించినది. అర్థమైంది కదా ఇప్పుడు? సో రిలేటెడ్ టు ఏ సిటీ, టౌన్ ఆర్ ద డ్యూటీస్ అండ్ రైట్స్ ఆఫ్ ది సిటిజన్స్. క్లియర్ కదా? సో దీన్ని అంటే ఒక లక్షణం కదా, ఇది ఒక గుణం కదా. సో సివిక్ అనేది ఒక అడ్జెక్టివ్ అండి. అంటే మీకు తెలుసు కదా ఆల్రెడీ. సో మనం దీని ప్లేస్లో మున్సిపల్, సిటీ, టౌన్, అర్బన్, పబ్లిక్, లోకల్ అని వాడుతూ ఉంటాం. అదే అడ్వాన్స్డ్ లెవెల్లో అయితే సివిక్ అని వాడచ్చండి, గుర్తుపెట్టుకోండి. సో దీన్ని ఇక్కడ బాక్స్లో ఇచ్చింది చంకు మెథడ్ అంటే ఎలాంటి కష్టమైన పదాన్నైనా ముక్కలుగా విడదీసి ఆ ముక్కలుగా విడదీసిన పదాలను ఏమంటాం? సిలబల్స్ అంటాం. సో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? 2 సిలబల్స్ ఉన్నాయి. ఎలాంటి కష్టమైన పదాన్నైనా విడదీసి పలకడానికి ఉపయోగించే పద్ధతినే చంకు మెథడ్ అంటారు. ఈ మెథడ్ గురించి కొంతమంది నన్ను కామెంట్స్లో అడుగుతున్నారు. నేను ఒక ప్రత్యేకమైన వీడియో చేస్తాను కమింగ్ వీడియోస్లో. మీకు ఇంకా క్లియర్గా అసలు ఆ పద్ధతి ఏంటి, ఆ ప్రాసెస్ ఏంటి, మనం ఎలాంటి కష్టమైన పదాన్నైనా ఎలా విడదీసి స్పెల్లింగ్ కూడా మర్చిపోకుండా, తప్పులు లేకుండా, ప్రొనౌన్సియేషన్ కూడా మనం ఎలా పలకాలి అనేది ఈజీగా వచ్చిద్దండి ఈ పద్ధతి ద్వారా. నేను ఒక వీడియో చేస్తాను కమింగ్ వీడియోస్లో ఖచ్చితంగా దీని మీద. సో దీన్ని సివిక్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాం, స్పెల్లింగ్ కూడా తప్పు లేకుండా రాయగలుగుతాం. దీన్ని ఎగ్జాంపుల్ ద్వారా ఇట్ ఈజ్ అవర్ సివిక్ డ్యూటీ టు ఓట్ ఇన్ ఎలక్షన్స్. ఇట్ ఈజ్ అవర్ సివిక్ డ్యూటీ టు ఓట్ ఇన్ ఎలక్షన్స్ అంటే ఎన్నికల్లో ఓటు వేయడం అనేది మన పౌర కర్తవ్యం. అంతే కదా, మనం ఎలాంటి నాయకులను ఎంచుకోవాలి అనేది మన రెస్పాన్సిబిలిటీ కదా, అదే అర్థం అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. క్లీన్లీనెస్ ఈజ్ యాన్ ఇంపార్టెంట్ సివిక్ రెస్పాన్సిబిలిటీ. క్లీన్లీనెస్ ఈజ్ యాన్ ఇంపార్టెంట్ సివిక్ రెస్పాన్సిబిలిటీ. పరిశుభ్రత అనేది ఒక పౌరుని బాధ్యత, ఒక ముఖ్యమైన పౌరుని బాధ్యత. అంటే మనం మన గ్రామాన్ని కానీ మన పట్టణాన్ని కానీ ఎక్కడ పడితే అక్కడ ఉమ్మడం, ఎక్కడ పడితే అక్కడ యూరిన్ చేయడం, ఎక్కడ పడితే అక్కడ తీసుకొచ్చి చెత్త వేయడం, ఇవన్నీ కూడా మనమే శుభ్రంగా ఉంచుకోవాలి అనేది ఎగ్జాంపుల్ అర్థం అన్నమాట. సో అర్థమైంది కదా సివిక్ అంటే. సో కమింగ్ టు ది టుడేస్ వొకాబులరీ. ఆల్రెడీ మీకు చెప్పాను ఈరోజు టాపిక్ ఏంటో. ఫస్ట్ వర్డ్ వచ్చేసరికి మర్జ్. దీని ప్రొనౌన్సియేషన్ మనం కరెక్ట్ చేసుకోవాల్సింది ఉందండి. మనందరం చేసే మిస్టేక్ ఏంటి అంటే, నేను ఎంతోమంది మాట్లాడుతుంటే విన్నాను మెర్జ్ అంటారు, లేదంటే మర్జ్ అంటారు. ఆర్ యొక్క సౌండ్ అనేది ఇక్కడ సైలెంట్. సో మనం పలకాల్సింది ఎలాగా? మర్జ్ అని పలకాలి.
మజ్ అంటే కలపటం. ఇక్కడ తెలుగులో మీకు అర్థమయ్యేలాగా ఇచ్చాను చూడండి. నాతో పాటు కలిపి పలకండి. మజ్ అని పలకాలి. మజ్ అంటే కలపటం, మిళితం చేయటం, విలీనం చేయటం అని అర్థం అన్నమాట. మనకి ఇంకా క్లారిటీ కోసం 2 లేదా అంతకంటే ఎక్కువ వాటిని ఒకటిగా కలిపి మిళితం చేయడం అంటే ఏదైనా సరే 2 లేదా 3ని కలిపి దాన్ని పెద్దదిగా చేయడం అనమాట. సో అర్థమైంది కదా. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. 4 years బ్యాక్ బ్యాంకులు 2 కలిపి మర్జ్ చేశారు. విలీనం చేశారు. మనకి ప్రతి ఒక్కరికి నోటిఫికేషన్ వచ్చినాయి, కలిపేశారండి. యూనియన్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్స్ ఇవన్నీ కూడా. అది అంటే జనరల్గా మనకు తెలిసిన ఎగ్జాంపుల్ అదనమాట. సో అర్థమైంది కదా. ఇప్పుడు మనం దీన్ని జనరల్గా జాయిన్ ఫోర్సెస్, కన్సాలిడేట్, ఇంటిగ్రేట్, యూనిఫై, కంబైన్, మిక్స్, యాడ్ అని చెప్పాల్సిన సందర్భంలో అడ్వాన్స్డ్ లెవెల్లో మర్జ్ అని వాడతాము, గుర్తుపెట్టుకోండి. సో అంటే ఏంటి? మర్జ్ అంటే కలపడమే కదా, అంటే ఒక పని కదా. సో ఇదనేది వెర్బ్ అండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఈరోజు డిస్కస్ చేసుకునేవన్నీ కూడా మనం చేసే పనులే. సో అర్థమైంది కదా. దీన్ని మనం సింగిల్ సిలబలేనండి. దీన్ని చంకు మెథడ్లో కూడా మర్జ్ అనే పలుకుతాము. సో గుర్తుపెట్టుకోండి. దీన్ని ఎగ్జాంపుల్ ద్వారా She merged the colors to paint a rainbow. She merged the colors to paint a rainbow. ఆమె రంగులను కలిపి ఇంద్రధనస్సు వేశారు. సో ఇంకా ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంకొకటి చూడండి. 2 companies decided to merge into one. అంటే 2 కంపెనీలు ఒకటిగా విలీనం చెయ్యాలి అని నిర్ణయించుకున్నాయి అని అర్థం అన్నమాట. ఏదైనా సరే కలపటం, రెండిటిని మిళితం చేయటం, లేదంటే కొన్నిటిని కలిపి దాన్ని పెద్దదిగా చేయడం అని చెప్పాల్సిన సందర్భంలో మనం మర్జ్ అని వాడతామండి, గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్, కన్ఫ్రంట్. ఎలా పలకాలి? కన్ఫ్రంట్ అని పలకాలి. సో కన్ఫ్రంట్ అంటే ఎదుర్కోవటం, ఎదురుపడటం, సవాలు చేయడం, ప్రతిఘటించడం అని అర్థం అన్నమాట. అంటే ఎవరినైనా లేదా ఏదైనా సమస్యను నేరుగా ఎదుర్కోవటం అని అర్థం అన్నమాట. సో దీన్ని మనం జనరల్గా ఏమని వాడుతూ ఉంటాం? ఛాలెంజ్, అపోజ్, డెఫీ, ట్యాకిల్, అటాక్, ఫేస్ అప్ టు, ఫేస్ టు ఫేస్, మీట్ అని చెప్పాల్సిన సందర్భంలో మనం అడ్వాన్స్డ్ లెవెల్లో కన్ఫ్రంట్ అని వాడతామండి, గుర్తుపెట్టుకోండి. సో దీన్ని మనం చంకు మెథడ్ ద్వారా కన్ఫ్రంట్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా పలకగలుగుతాం. స్పెల్లింగ్ అనేది తప్పుపోకుండా రాయగలుగుతాం. సో దీన్ని ఎగ్జాంపుల్ ద్వారా హీ హ్యాడ్ టు కన్ఫ్రంట్ హిస్ ఫియర్స్. హీ హ్యాడ్ టు కన్ఫ్రంట్ హిస్ ఫియర్స్ అంటే అతను తన భయాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. హ్యాడ్ టు. అర్థమైంది కదా. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. వి మస్ట్ కన్ఫ్రంట్ ఛాలెంజెస్ బ్రేవ్లీ. వి మస్ట్ అంటే తప్పకుండా. కన్ఫ్రంట్ ఛాలెంజెస్ బ్రేవ్లీ అంటే తెలివిగా. మనం మన జీవితంలో వచ్చే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవాలి, తెలివితేటలతో ఎదుర్కోవాలి అనేది అర్థం అన్నమాట. సో అర్థమైంది కదా. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్, ఫ్లక్చుయేట్. ఎలా పలకాలి? ఫ్లక్చుయేట్ అని పలకాలి. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, మేడం చంకు మెథడ్లోనేమో టీ ఇచ్చారు, ఎక్కడేమో చూ ఇచ్చారు అని. ఇక్కడ చంకు మెథడ్లో మనం విడదీసినప్పుడు చా ఒత్తు అనేది సిటియు కదా. సో ఫ్లక్చువేట్ అని వచ్చింది. ఇక్కడ చంకు మెథడ్లో మనం విడదీస్తున్నప్పుడు ఒత్తులు హల్లులు ఉంటాయి కదా, ప్లగ్ టు వేట్. ఓకేనా. సో అర్థమైంది కదా. ఫ్లక్చువేట్ అని పలకాలి, గుర్తుపెట్టుకోండి. ఫ్లక్చువేట్ అంటే ఇది మనం జనరల్గా మన ఇంట్లో కరెంటుకు సంబంధించి ఎక్కువ వింటూ ఉంటాం.
కరెంటు పవర్ అనేది వచ్చిపోతూ ఉంది, ఫ్లక్చువేట్ అవుతూ ఉంది అని అంటూ ఉంటారు జనరల్గా. ఫ్లక్చువేట్ అంటే మారుతూ ఉండడం, స్థిరంగా లేకపోవడం, హెచ్చు తగ్గులు అవుతూ ఉండడం, నిలకడ లేకుండా ఉండడం అని అర్థం అన్నమాట. అంటే ఎప్పటికప్పుడు స్థిరంగా లేకుండా పైకి కిందకి మారుతూ ఉండడాన్నే ఫ్లక్చువేట్ అంటారండి. అర్థమైంది కదా. సో దీన్ని మనం ఏదైనా నెంబర్స్ మారుతున్నప్పుడు, ప్రైజెస్ మారుతున్నప్పుడు, లేదా ఒక పర్సన్ యొక్క ఫీలింగ్స్ అంటే ఈరోజు ఉన్నట్లు ఇంకో నిమిషం ఉండనప్పుడు, ఏదైనా సరే మారుతూ ఉంది, స్థిరంగా లేకుండా అని చెప్పాల్సిన సందర్భంలో మనం అడ్వాన్స్డ్ లెవెల్లో ఫ్లక్చువేట్ అని వాడతామండి. గుర్తుపెట్టుకోండి. మనం జనరల్గా దీని ప్లేస్లో ఏం వాడుతూ ఉంటాం? వ్యారీ, డిఫర్, షిఫ్ట్, చేంజ్, గో అప్ అండ్ డౌన్ అని వాడుతూ ఉంటాం కదా. సో అడ్వాన్స్డ్ లెవెల్లో ఏం వాడతాం? ఫ్లక్చువేట్ అని వాడాలి. గుర్తుపెట్టుకోండి. దీన్ని మనం చంకు మెథడ్ ద్వారా ప్లగ్ టు వేట్, ఫ్లక్చువేట్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాం. స్పెల్లింగ్ అనేది తప్పుపోకుండా రాయగలుగుతాం. దీన్ని మనం ఎగ్జాంపుల్ ద్వారా ది ప్రైజెస్ ఆఫ్ వెజిటేబుల్స్ ఫ్లక్చువేట్ ఎవ్రీ డే. ది ప్రైజెస్ ఆఫ్ వెజిటేబుల్స్ ఫ్లక్చువేట్ ఎవ్రీ డే. అంతే కదా. కూరగాయల ధరలు ప్రతిరోజు మారుతూ ఉంటాయి. ఒక రోజు ఉన్న ధర ఇంకో రోజు ఉండదు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. హిస్ మూడ్ ఆఫెన్ ఫ్లక్చువేట్స్. అతని మనసు తరచూ మారుతూ ఉంటుంది. ఇలాంటి వ్యక్తులు ఉన్నారండి. సో అలాంటి సందర్భాల్లో కూడా మనం వాడచ్చు ఈ అడ్వాన్స్డ్ వొకాబులరీని. సో అర్థమైంది కదా. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్, ఎంబ్రేస్. ఎలా పలకాలి? ఎంబ్రేస్ అని పలకాలి. ఓకేనా. ఎంబ్రేస్ అంటే ఇది బాగా వాడే పదాలలో మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్. చాలామందికి దీని అర్థం కూడా తెలియదు. వేరే వాళ్ళు వాడుతున్నారని వీళ్ళు వాడతారు. సో అసలు ఎంబ్రేస్ అంటే హత్తుకోవడం, ఆలింగనం చేసుకోవడం, స్వీకరించడం అనే సందర్భాలలో వాడతామండి. హత్తుకోవడం అంటే ఎవరికైనా తెలుసు. ఎవరినైనా మనం మన అనుకున్న వాళ్ళని హగ్ చేసుకుంటాం కదా. సో అలాంటిది. ఇంకొకటి కొత్త ఆలోచన, మార్పు, అవకాశం వంటి వాటిని స్వీకరించడం అంటే యాక్సెప్ట్ విల్లింగ్లీ. అర్థమైంది కదా స్వీకరించడం. సో మనం ఈ రెండు సందర్భాలలో ఎంబ్రేస్ అనే వర్డ్ని అడ్వాన్స్డ్ లెవెల్లో వాడతాము. గుర్తుపెట్టుకోండి. సో దీన్ని మనం జనరల్గా ఏం చెప్తూ ఉంటాం? హగ్, హోల్డ్, స్క్వీజ్, క్లచ్, గ్రాబ్, టేకప్, అడాప్ట్, సపోర్ట్ అని చెప్పాల్సిన సందర్భంలో అడ్వాన్స్డ్ లెవెల్లో ఎంబ్రేస్ అని వాడతాము. సో దీన్ని మనం చంకు మెథడ్ ద్వారా ఎంబ్రేస్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాం. స్పెల్లింగ్ కూడా తప్పు లేకుండా రాయగలుగుతాం. దీన్ని మనం ఎగ్జాంపుల్స్ ద్వారా హీ ఎంబ్రేస్డ్ హిస్ ఫ్రెండ్ ఆఫ్టర్ మెనీ ఇయర్స్. హీ ఎంబ్రేస్డ్ హిస్ ఫ్రెండ్ ఆఫ్టర్ మెనీ ఇయర్స్. అతను చాలా సంవత్సరాల తర్వాత తన స్నేహితుడిని హత్తుకున్నాడు. అంటే మన ఎవరైనా దూరం ఎన్నో సంవత్సరాలు అయితే తెలుసు కదా, అరే చూసి ఎన్నాళ్ళైందిరా అని చెప్పి మనం గట్టిగా వెళ్ళి హగ్ చేసుకుంటాం. సో అలాంటి సందర్భాల్లో వాడతాం. ఇంకొక సందర్భం చూద్దాం. వీ షుడ్ ఎంబ్రేస్ చేంజ్ టు గ్రో ఇన్ లైఫ్. వీ షుడ్ ఎంబ్రేస్ చేంజ్ టు గ్రో ఇన్ లైఫ్ అంటే మన జీవితంలో ఎదగడానికి మార్పును స్వీకరించాలి. వీ షుడ్ ఎంబ్రేస్ స్వీకరించాలి. ఏంటది? చేంజ్ని మనం స్వీకరించాలి. అప్పుడే మన లైఫ్లో మనం గ్రో అవుతామని అర్థం అన్నమాట. సో మీకు క్లియర్ కదా? ఇప్పటి వరకు నేను చెప్పిన పదాలన్నీ అర్థమైనవి కదా. ఈరోజు నేను మీకు ఇవ్వబోయే ఛాలెంజ్ వచ్చేసరికి యూటిలైజ్. ఇది మనం వింటూనే ఉండేవాడే. ఖచ్చితంగా తప్పుపోయినా పర్వాలేదు, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను ఎక్కువ మంది పేర్లు అనౌన్స్ చేయాలి. చూద్దాం ఎంతమంది చెప్తారు అనేది.